ఇతరుల సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగటానికి ప్రయత్నించు. దేని గురించైతే నువ్వు ఆలోచిస్తావో దానినే సాధిస్తావు. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరిని పడగొట్టలేదు. తాము చీకట్లో నడుస్తున్నారని తెలియని వారు ఎప్పటికీ వెలుగును వెతకరు. వైఫల్యానికి భయపడద్దు. ఒక్కోసారి ప్రయత్నాలు విఫలమవ్వటం కూడా మంచిదే. బలం శారీరకం కాదు, లొంగని సంకల్పం. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. విజయం ఎప్పుడు సాహసాన్ని మాత్రమే వరిస్తుంది, సోమన్ని కాదు. వివేకం గెలవలేని చోట సహనం విజయాన్ని అందించవచ్చు. జీవించే ప్రతి దశలో ఎదుగుతూ పోవాలి. కొత్త పని చేయాలనుకున్న వారు సమస్యలు ఎదుర్కోవడం సహజం. నవ్వుతూ ఉండటం వలన జీవితాన్ని బాగా ఆస్వాదించవచ్చు, కానీ బాధతో ఏడ్చినప్పుడే జీవితాన్ని అర్థం చేసుకోగలరు. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగి పెద్దవయ్యే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరినొకరు దూరం అవుతున్నారు. ఉన్నదానితో సంతృప్తి చెందటం గొప్ప విషయమే. అయితే నీ అర్హతకు తగింది సాధించే ప్రయత్నం మానకు. కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది, తెలివి ఎదుటివారిని నష్టపరుస్తుంది. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. గొంతు పెంచటం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. తప్పులొప్పుకునే ధైర్యం ఉంటే అవి ఎల్లప్పుడూ క్షమించదగినవే. ఎవరైనా నిన్నెంత అవమానించినా సరే అధైర్యపడకు. తలెత్తుకొని ముందడిగి. నీ చిరునవ్వే నీ శత్రువును బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకు. అవమానించిన వాళ్ళందరూ అనుకుంటారేమో అంతా మర్చిపోయారని, కానీ గతం గట్టిగా గుర్తుంచుకోవాలి. అన్నీ గమనిస్తూ సమాధానం మాత్రం సాధారణంగా చెప్పకూడదు. మీకు జరిగిన అవమానాలను అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పినా పర్వాలేదు, కానీ దాన్ని అలుసుగా తీసుకునే వాళ్ళకి చెబితే మరిన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదు. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డారని ప్రయత్నం ఆపితే ఎప్పటికీ విజయం సాధించలేరు. మనిషి తన చేతలతో గొప్పవారవుతారు, అంతేకాని జన్మతహా కాదు. పొరపాటు చేయని ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ఆలోచించలేడు. శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరేమైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే. వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా శాంతిని, క్రాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. జీవితాన్ని యుద్ధంలో గెలవటానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి, భూమిని చూసి ఓర్పు నేర్చుకోవాలి. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మీకు అందించే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నిరంతర సాధన ఫలితమే నైపుణ్యం, అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి చివరకు భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. పూల పరిమళం గాలి వాటికే వెళుతుంది, కానీ మంచితనం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. వెలిగే దీపం ఇతర దీపాల్ని వెలిగించినట్లు నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. కోపం రావడం సహజం, కాకపోతే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలిసి ఉండటమే విజ్ఞత. దేన్నైనా ప్రేమతో చేసి చూడండి, అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది. మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దాన్ని ప్రేమించడం నేర్చుకోండి. మిమ్మల్ని బలవంతంగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.
బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. 100 మందికి నువ్వు సహాయపడలేకపోవచ్చు, కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు. నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించే వ్యక్తికి విజయాలు దక్కుతాయి. గమ్యాన్ని చేరుకోవటం కన్నా గమ్యం వైపు అడుగులు వేయటం ముఖ్యం. సాధించాలనే తీవ్రమైన తపన మీలోని బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను మాత్రం కాదు. ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవాలతో నేర్చుకోవటానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. ఇదే విజయానికి మార్గం. భయపడకు. నువ్వెన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దాన్ని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకోవాలి. వెలుగు వచ్చే తీరుతుంది. సమయానికి కోలమానం సంవత్సరాలు గడిచిపోవటం కాదు, ఆ కాలంలో మనం ఏం చేశాం, ఎలా ఉన్నాం, ఏం సాధించామన్నది ముఖ్యం. వినటానికి కటువుగా ఉన్నా మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. ఓటమి గురువు లాంటిది. ఏం చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. ఎగతాళి చేయటం, వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేవంటానికి రుజువులు. మాట్లాడాల్సిన చోట మౌనం వహించటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. శ్రమ మీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. బండి ముందుకు లాగేటప్పుడు చక్రం అడుగు భాగం పైకి, పై భాగం కిందకి రాక మానవు. జీవన ప్రయాణంలో సుఖదుఖాలు అంతే. మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఒకరోజు వ్యర్థమైపోయింది అని తెలుసుకోవాలి. ఓడిపోతానని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెల్లడించే శత్రువు మేలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.